వారు వారిని ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఆత్మీయమైనటువంటి సందేశం అందించవలసిందిగా సగౌరవంగా స్వాగతం. గౌరవనీయులు, నేటి గురువందనం కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి తాపస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు దత్తాత్రేయ గారు, నేటి ఈ కార్యక్రమంలో నాకంటే ముందు ముఖ్య వక్తగా విచ్చేసి మనందరినీ తన సందేశాత్మకమైనటువంటి ఉపన్యాసంతో అలరించినటువంటి గౌరవ పెద్దలు, అలరించిన చెప్పకంటే మార్గదర్శనం చేసినటువంటి గౌరవ పెద్దలు భాస్కర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ అతిథులు శ్రీ నవాజ్ సురేష్ గారు, తాపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు, గౌరవనీయులు మిత్రుడు మామిడి సుధాకర్ రెడ్డి గారు, ఆత్మీయ అతిథులు తాపస్ రాష్ట్ర సహకోశాధికారి భాస్కర్ దేశ్ గారు, సునార్ రమేష్ గారు, తాపస్ ప్రాంత కన్వీనర్ గారు, దువాషి భాస్కర్ గారు, తాపస్ రాష్ట్ర కార్యదర్శి గారు బస్వరాజు గారు, తాపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరసింహారెడ్డి గారు, అడివప్ప గారు, అందరికంటే ఎక్కువగా ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహించినటువంటి మిత్రుడు హౌసుల భానుప్రకాష్ గారు, వేదిక ముందున్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఈ దేశానికి రాష్ట్రానికి దిశను నిర్దేశించే గౌరవ ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు, గురువందన దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. ఇందాక బాను చెప్పినట్టు బయటనైతే వర్షం వెళ్ళలేదు, కానీ హాల్లో వర్షం వెలిసింది. జనరల్గా నేను ఎక్కడికైనా పోతే బాగా మాట్లాడితేనే అప్రిషియేషన్ వస్తుంది, కానీ ఇలా భాస్కర్ గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడడం అంటే హనుమంతుని ముందు కుప్పిగంతులు వేసినట్టు ఉంటుందేమో అని అనుకుంటూ నన్ను దత్తాత్రేయ గారు 20 నిమిషాలు మాట్లాడమంటే నేను చెప్పొచ్చిన 2 నిమిషాలు మాట్లాడి ముగించేస్తాను, ఏమనుకోకూరు, ఎందుకంటే సమయం కూడా 1:40 అవుతుంది, ఆకలి అవుతుంది అని తొంపు పెట్టేసి నేను మీటింగ్ తొందరగా ముగిస్తా అని చెప్పొచ్చిన దత్తాత్రేయ గారు. కానీ నేను కూడా ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, బిఏడి పూర్తి చేసినటువంటి వ్యక్తిగా, పిల్లలకి పాఠాలు చెప్పడం అంటే ఆసక్తి ఉంటుంది, కానీ టీచర్లకే పాఠాలు చెప్పాలంటే కొంచెం కష్టమవుతుంది. అట్లాంటి ఉపాధ్యాయ మిత్రులు ఇంతమంది వివిధ పాఠశాలలలో వివిధ సందర్భాల్లో సుదూర ప్రాంతాల్లో పనిచేస్తే ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది ఉపాధ్యాయ మిత్రుల్ని కలుసుకోవడానికి ఒక అవకాశంగా ఈ కార్యక్రమాన్ని భావించి ఈ గురువందన కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. వేదిక మీద నాకంటే బాగా మాట్లాడగలిగేటువంటి అనేక మంది వక్తలు, వారికంటే ముఖ్యంగా మైక్ ఇస్తే వేదిక ముందున్నటువంటి మా ఉపాధ్యాయ మిత్రులు కూడా చాలా మంది చాలా బాగా మాట్లాడతారు, కానీ అవకాశం లేక మీరు అటువైపు, అవకాశం ఉండి మేము ఇటువైపు ఉన్నామని భావిస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ సమయంలో ఒక 2 మాటలు మీతో పంచుకుందామని చెప్పి ఈ అవకాశాన్ని వేదికను వాడుకోదలుచుకొని, ఒక ఉపాధ్యాయునిగా మాకు బీఈడి ట్రైనింగ్ చేసినప్పుడు చెప్పేవాళ్ళు, స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి ఒక నానుడితో నేను ఈ నా సెంటెన్స్ ని ప్రారంభిస్తే ఈ రోజు ఉపన్యాసాన్ని ప్రారంభిద్దాం అనుకుంటున్నాను. ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈస్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మించబడుతుంది అనేది సంపూర్ణంగా నమ్మితే మనం ఈ వృత్తికి న్యాయం చేసుకోలేమైంది. ఎందుకంటే ఎవరిని తయారు చేయాలన్నా క్లాస్ రూమ్ నుంచే తయారు చేసి పంపాలి. భాస్కర్ గారి భాషలో చెప్పాలంటే ఇంతకుముందు చెప్పినట్టు 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి స్కూల్లో చూడు బంద్ చేసి 18 నెలలకి ఇప్పుడు తల్లి ఉద్యోగానికి పోతుంటే ప్లే స్కూల్ అని, కిండర్ గార్డెన్లని, ఈకేజీలని, ఆర్కేజీలని మొదలుపెట్టి పిల్లల్ని టీచర్లకు వదిలేసిపోతా ఉన్నారు. ఆ రోజు నుంచి చిన్న ముద్దలాగా వచ్చినటువంటి ఒక మాంసం ముద్దలాగా వచ్చిన 18 నెలలు లేదా 2 years కిడ్ నుంచి మొదలుకుంటే ఇవాళ ఇక్కడ దాకా వచ్చి మాట్లాడే టీచర్లు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు ఎవరినైనా తీర్చిదిద్దే ఫ్రేమ్ ఏమని ఉందంటే అది తరగతి గది యొక్క 4 గోడల మధ్యన మాత్రమే నిర్మించబడతారు. నాకు విద్య నేర్పినటువంటి అనేక మంది ఉపాధ్యాయులలో నేను చాలాసార్లు గుర్తుపెట్టుకునేది, మా సిద్దిపేట స్కూల్లో తెలుగు సార్ ఒక ఆయన ఉంటుండే, భాస్కర్ యోగి గారి లాగానే గలగలగలగల మాట్లాడుకుంటూ పోతా ఉండేవాడు, పద్యాలన్నీ చెప్పేవాడు. రాఘవేంద్రాచారి గారు అని ఒక లెక్చరర్ ఉండేవాడు. జీవితంలో డిసిప్లిన్ నేర్చుకోవాలనుకుంటే సంపత్ సార్ అని ఒక ఫిజిక్స్ లెక్చరర్ చూసి డిసిప్లిన్ నేర్చుకోవాలని చెప్పేటోని. నేను చదివిన కాలేజ్ నుంచి వచ్చారు గౌరవనీయులు చుక్కా రామయ్య గారు, మాకు అందరికి, నేను బైపీసీ స్టూడెంట్, సార్ ఏమో ఎంపీసీ చెప్పేవాడు. చుక్కా రామయ్య ఎమ్మెల్సీగా చేసినారు, అనేక మంది ఐఐటి విద్యార్థులను తయారు చేసినటువంటి చుక్కా రామయ్య గారు చదువు చెప్పిన సిద్దిపేట కాలేజీలో చదువుకున్నాను. సంపత్ కుమార్ అని ఒక లెక్చరర్ ఉంటుండే, ఫిజిక్స్ లెక్చరర్, మనిషి మంచోడు, కానీ కొంచెం టఫ్గా ఉండేవాడు, గట్టిగా మాట్లాడేవాడు. మాకు ఉదయం 5 గంటలకు ట్యూషన్ క్లాస్. ఇప్పుడు ఎవరైనా 5 గంటలకు ట్యూషన్ క్లాస్ వినమంటే నాకు తెలిసి ఎవరు వస్తారని మేము అనుకున్నట్టు. మాకు 5 గంటలకు క్లాస్ చెప్పాలంటే సంపత్ సార్ 4 గంటలకు లేచి స్నానం చేసి పూజ చేసి అవి గుళ్ళో అగరబత్తులు వీటన్ని వెలిగించి రెడీగా కూర్చునేటోడు. 5 నిమిషాలు అయిందంటే డోర్ క్లోజ్ చేసేటోడు, లోపలికి రాణించేటోడు. అంత నిష్టగా మా క్లాసులు చెప్పేటోడు సంపత్ కుమార్ సార్. మీలో చాలా మంది పిల్లలు ఆయన దగ్గర చదువుకుని ఉంటారు, మీరు కూడా కొంతమంది
ఎంసెట్ రాయాలనుకున్నా, ఫిజిక్స్ బాగా చదువుకోవాలనుకున్నా, ఇప్పటికీ మన భాగ్యనగరంలో ఫిజిక్స్ చెప్పే వాళ్ళల్లో నాకున్న పరిజ్ఞానం మేరకు బాగా ఎవరైనా చెప్తారంటే మొట్టమొదటి చెప్పుకోవాల్సినటువంటి పేరు సంపత్ కుమార్ గారు. అట్లా మీలో అనేక మంది ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్నప్పటికీ కూడా మీలో ఉన్నటువంటి టాలెంట్ స్వామి వివేకానంద గారు కోరుకున్నటువంటి టాలెంట్. ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈస్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ ద క్లాస్ రూమ్. ఒక నరేంద్ర మోడీ గారు తయారైనా, ఒక అమిత్ షా గారు మాట్లాడగలుగుతున్నా, ఒక రఘునందన్ మీ ముందుకు వచ్చి 4 మాటలు మాట్లాడబోతా ఉన్న దానికి అర్థం మాకు విద్య నేర్పినటువంటి గురువుల గొప్పతనం తప్ప మాది ఏముండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, సో చాలా మాటలన్నీ కూడా వేదిక మీద పెద్దలందరూ మాట్లాడారు. నేను సైన్స్ టీచర్ని, ఏడికి పోయినా సైన్స్ గురించే మాట్లాడుతూ ఉంటాను. సైన్స్ మన జీవితంతో చాలా రకాల సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉంటుంది, కానీ చాలా మంది దాన్ని దూరం పెట్టేసి వదిలేస్తూ పోతూ ఉంటారు. నేను బీఈడీ చదువుతున్న తర్వాత, బీఈడీ అయిపోయిన తర్వాత అప్పుడు కొత్తగా పాపులేషన్ ఎడ్యుకేషన్ అని ఒక లెసన్ వచ్చింది 10th క్లాస్లో. ఎవరైనా చదువుంటారు, 17th లెసన్ బయాలజికల్ సైన్స్లో పాపులేషన్ ఎడ్యుకేషన్ అని ఒక లెసన్ ఉంటుంది. దాంట్లో టిఆర్ మాల్తూస్ అని ఒక రష్యన్ ఎడ్యుకేషనిస్ట్ చెప్తాడు. ఏమని చెప్తాడు? జనాభా ఎంత స్పీడ్గా అయితే పెరుగుతుందో, జనాభా పెరుగుతున్నంత స్పీడ్గా పెరిగిన జనాభా మనం మల్టిప్లై అవుతా ఉన్నాం. 2 into 2 4, 4 into 4 16, 16 into 16 326 ఇట్లా మల్టిప్లై అవుతూ పోతా ఉన్నాం. కానీ మనిషి అవసరాలైనటువంటి భూమి, గాలి, నీరు లాంటి పంచభూతాలు అంతే స్పీడ్గా పెరుగుతలేవు. కాబట్టి ఒక రోజు వస్తుంది, ఆ రోజు భూమి తన కోపాన్ని చూపిస్తే ఓ సునామీ రావచ్చు, ఓ ఎర్త్క్వేక్ రావచ్చు, ఓ కరోనా రావచ్చు, ఇంకేదన్నా రావచ్చు. అల్టిమేట్గా జనాభాని నియంత్రిస్తుంది. తన భూమి తన బరువును తానే తగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తుందని 1917లో టిఆర్ మాల్తూస్ చెప్తాడు. ఇలా ప్రకృతి వైపరీత్యాలు చూస్తుంటే భాగ్యనగరంలో అదే కనబడతా ఉంది. 4 రోజుల కింద కేరళలో, వయనాడులో కూడా అదే కనబడింది. దానికి రాజకీయ రంగు పులిపి రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాలైనటువంటి కారణాలు చెప్పారు. కానీ ద బేసిక్ రీజన్ ఈజ్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రకృతి విధ్వంసం మనం చేసుకుంటూ పోతున్నటువంటి పరిణామ క్రమంలో ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టేందుకు అప్పుడప్పుడు కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. దాంట్లో భాగంగానే ఈ మధ్యలో మొదలుపెట్టినటువంటి కార్యక్రమం, ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ద గవర్నమెంట్ బట్ ఐఎమ్ సపోర్టింగ్ యాజ్ ఎ సైన్స్ టీచర్ అని మొన్న కూడా చెప్పిన హైడ్రా లాంటి సంఘటన. చెరువు ప్లేస్లో చెరువు ఉండాలి, కుంట ప్లేస్లో కుంట ఉండాలి, కొండలు గుంటలు ఉండాల్సిన దగ్గర అవి ఉండాలి. భాగ్యనగరంలో జనాభా పెరుగుతుందని చెప్పి చెరువుల్ని, కుంటల్ని, నాలాలని, కొండల్ని, బంజారా హిల్స్ని, జూబ్లీ హిల్స్ని విధ్వంసం చేసి కంకర మిషన్లు పెట్టి పొడిగొట్టి కొట్టేస్తే ఏదో ఒక రోజు భాగ్యనగరం కూడా వయనాడు లాగా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని టీచర్లుగా నేను మీకు అందరికీ కూడా సవినయంగా చేసేటువంటి అపీల్, మోడీ గారు ఏ కార్యక్రమం చెప్పినా, ఏం చెప్పినా దేనికైనా ఒక లింక్ ఉంటుంది. అది పర్యావరణంతో లింక్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇటీవల కాలంలో అందరికీ దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారు పిలిపించినారు. మీ తల్లి పేరు మీద మీరు ఒక చెట్టు నాటండి అని చెప్పినాడు. ప్రతి వ్యక్తి ఒక 2 చెట్లను నాటండి అన్నాడు. ఏదో టైంపాస్కి నరేంద్ర మోడీ గారు ఏదో భాస్కర్ యోగి గారు లాంటి ఎవరో రాసిస్తే 2 రిధం వచ్చేటువంటి మాటలు చెప్పుకోవడానికి పనిచేయరు మోడీ గారు. బై కీపింగ్ ఇన్ వ్యూ ఆఫ్ ద కంట్రీ సిచ్యువేషన్. ఉత్తరాఖండ్ ఏమైందో చూసినారు, కేదార్నాథ్ దేవస్థానానికి పోతే ఎట్లా వరదలు వచ్చి ప్రజలు ఎట్లా కొట్టుకుపోయినారో చూసినారు, నిన్న కాక మొన్న వయనాడు చూసినాం. సో ఇప్పుడు మనం కాపాడాల్సింది బ్యాంక్ బ్యాలెన్స్లు, బడ్జెట్లు కాదు. మనం కాపాడాల్సింది ప్రకృతిని కాపాడాలి. ఆ ప్రకృతి మనల్ని కాపాడుతుంది తప్ప ప్రకృతి ప్రకోపిస్తే ఏమవుతుందో మనం చాలా రాష్ట్రాల్లో చూసినాం, చాలా దేశాల్లో చూసినాం. కాబట్టి బాధ్యత గల గురువులుగా, సమాజానికి మంచి చెప్పేటువంటి మిత్రులుగా ఇవి చెప్పాల్సింది ఎవరంటే మీరే చెప్పాలి. ఊర్లలో హరితహారం పేరు మీద, ఇంకో పేరు మీద రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. నేను మొన్న సిద్దిపేట జిల్లాలో దిశ అనేటువంటి ఒక కార్యక్రమం, అంటే జిల్లా ఆఫీసర్స్ అందరితో కూర్చొని ఏ ప్రోగ్రామ్ ఎట్లా జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది అనేది రివ్యూ చేసేటువంటి ఒక అవకాశం ఉంటే ఆ దిశ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యాను. జిల్లా డిఎఫ్ఓ గారు లేచి మాట్లాడమంటే ఆయన చెప్తా ఉన్నాడు, గత 10 సంవత్సరాలుగా సిద్దిపేట జిల్లాలో మేము ప్రతి ఏటా 12,50,000 చెట్లు పెడుతూ వచ్చినామని చెప్పింది. నాకు డౌట్ వచ్చి నేను అడిగిన, సార్ సిద్దిపేట ఏరియా ఎంత, విస్తీర్ణం ఎంత సార్ సిద్దిపేట జిల్లా అని అడిగింది. అందులో ఉన్న ఊర్లు ఎన్ని, అందులో పంట పండుతున్న పొలాలు ఎన్ని, వేసిన రోడ్లు ఎన్ని, కట్టిన ఇండ్లు ఎన్ని, మిగిలిన జాగ ఎంత, ఒక చెట్టు పెడితే ఎంత జాగ ఖర్చు అయితే సార్ అని అడిగింది. సార్ గ్రూప్ 1 ఆఫీసర్, నేను మళ్ళీ చెప్తా సార్, వివరాలు నా దగ్గర లేవు, నేను కొత్తగా వచ్చినా అని చెప్పింది. ప్రతి సంవత్సరం 12.5 లక్షల చెట్లు పెడితే 10 సంవత్సరాల తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎన్ని చెట్లు ఉండాలి ఒక సిద్దిపేటలో? లేరా లెక్కల సార్లు ఎవరు? 12,50,000 సంవత్సరానికి చొప్పున 10 సంవత్సరాల చెట్లు పెడితే సిద్దిపేట జిల్లాలో ఉండాల్సిన చెట్లు ఎన్ని? దాదాపు 1,25,00,000 చెట్లు ఉంటారు.
ఈ సంవత్సరం కూడా మళ్ళీ 12,50,000 చెట్లు పెడుతున్నాం సార్ అన్నాడు. చెట్టు ధర ఎంత, పెట్టినందుకు తీసుకుంటున్న డబ్బు ఎంత, దాని చుట్టేసిన ట్రీ గార్డు ఖర్చు ఎంత, నెల నెల దానికి నీళ్లు పోసడానికి ఇచ్చే జీతం ఎంత లెక్క కడితే ఇప్పుడు ఉన్నటువంటి చెట్ల సంఖ్య కంటే చాలా ఎక్కువ పెరిగిపోతుంది. కానీ రెస్పాన్సిబిలిటీ లేకుండా మమ అంటారు కదా, పంతులు చెప్పిడు మేము అమ్మ అన్నాం, దాని అర్థమైందో మనకు తెలియదు. ఇందాక భాస్కర్ రావు గారు చెప్పినట్టు పెళ్లి మంత్రాలలో ఎన్ని మంత్రాలు ఎందరు వింటారంటే ఎందరు విన్నారు. ఆ కెమెరామెన్ ఇటు చూడంటాడు, అక్షింతలు వస్తుంటే పైకి వెళ్ళిపోయి ఒక్కొక్క అక్షింత పడాలంటాడు. సో డైరెక్షన్ ఈజ్ గివెన్ బై ద కెమెరామెన్ అండ్ వీడియో మెన్ ఫ్రెండ్స్ అంతే. పంతులు ఏం చెప్పిండో మనం వినం, వాడు ఏమవుతుందో వినడే వినం. నాలంటూ ఎవడన్నా మధ్యలో లేపి అక్షింతలు లేచిపోతాడు, సార్ బిజీగా ఉన్నాడని అట్లా కొంచెం చెడగొట్టేస్తుంది. సో మనం ఏం చేస్తున్నాం, ఏం చేయాలి అనే దగ్గర సమాజానికి సరైనటువంటి రీతిలో చెప్పాల్సింది ఎవరంటే మీరే. మిమ్మల్ని కూర్చోబెట్టి క్లాస్ చెప్పాలనుకోవట్లేదు నేను, కానీ చెప్పదు. తప్పనిసరి పరిస్థితుల్ని ప్రకృతి మన ముందుకు తీసుకొస్తామని. మీరు బాగా పనిచేయకపోతే, ఎవరు పనిచేయకపోయినా ఈ దేశానికి వచ్చే నష్టమేం లేదు. కానీ చదువు చెప్పే సారు సరిగా చదువు చెప్పకపోతే ఈ దేశం నాశనం అయిపోతుంది. ఎందుకంటే పార్లమెంట్లో చూస్తూ ఉంటాం మేము, కేరళకి వెళ్ళి, తమిళనాడుకి వెళ్ళి, వెస్ట్ బెంగాల్కి వెళ్ళి వస్తారు ఎంపీలు. వాళ్ళని ఎంపీలు వెళ్ళాలంటే కూడా భయం అవుతుంది. వీరికి చేతులు అనుకుంటే రౌడీలు వచ్చినట్టే వస్తూ ఉంటారు వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి. ఏం మాట్లాడుతున్నాం మనం, ఏడ కూర్చున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ? మోడీ గారు మాట్లాడుతుంటే మైక్ ముందుకు వచ్చి గోల చేస్తూ ఉంటారు. ఆడపిల్లలు చూడరు, లేడీస్ లేరు, అంత రకరకాలైనటువంటి విన్యాసాలు చేస్తూ ఉంటారు లేడీ ఎంపీస్ కూడా పార్లమెంట్లో. వీళ్ళకి చదువు చెప్పినా సార్ ఎవరు రాననిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. అందుకని అట్లా మీరు తిట్లు వాడొద్దంటే దయచేసి కొంచెం బాధ్యత గల పౌరుల్ని తయారు చేయమని మీకు సవినయంగా అప్పీల్ చేస్తాను. ఏది పడితే అది మాట్లాడతారు, ఏది పడితే అది అరుస్తారు, వాళ్ళ నోటికే మొక్కాలి. నాలంటే పార్లమెంట్కి పోతే ఎంతో గొప్పగా నేర్చుకోవచ్చు. అంబేద్కర్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి వాజ్పేయి దాకా ఎంతో మంది గొప్ప వక్తల యొక్క భాషణలు ఉన్న తర్వాత మనకేమైనా మాట్లాడడానికి అవకాశం వస్తే బాగుంటుందేమో అని పోతే ఈ పక్కలు ఎస్ అంటే ఈ పక్క ఉన్నారు నో అన్నాడు. ఈయన ఎందుకు ఎస్ అన్నాడు అనేది కూడా మనకు అర్థం కాదు. మా లీడర్ లేచి నిలబడ్డాడు, నేను లేచి నిలబడ్డాడు. మా లీడర్ పోడియంలోకి వచ్చిండు, నేను పోడియంలోకి వచ్చిండు. ఇక వాళ్ళ భాష, వాళ్ళ భాష మీద మమకారం ఉంటుంది. వాళ్ళు ఆ భాష తప్ప ఇంకోటి మాట్లాడారు. కేరళలో మలయాళంలో తిడతారు మమ్మల్ని, తమిళనాడు తమిళ్లో తిడుతుంటారు, వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఇంకో భాషలు తింటారు. ఆ నొల్లైతే మాకు అర్థమే కాదు పోయి. అందుకని మధ్యలో పార్లమెంట్లో కొత్త ఒక సిస్టమ్ పెట్టిరు. మాకు చెవులకు మైక్ పెట్టి మేము ఏ భాష వస్తుంటే వాళ్ళు ఏ భాషలు తిడుతారో మాకు అర్థమయ్యేది వచ్చింది కాబట్టి కొంచెం కంట్రోల్ ఉంటున్నారు. లేకపోతే ఆ భాష కూడా కంట్రోల్ ఉండకపోతుంటారేమో. మాకు ట్రాన్స్లేషన్ మాకు మైక్లలో వస్తుంది. వాళ్ళు తమిళ్లో మాట్లాడితే కూడా నేను తెలుగులో ఒత్తి పెట్టుకున్నాను కూడా తెలుగులో వినబడుతుంటారు. అందుకని కొద్దిగా కంట్రోల్కి వచ్చినారు, కానీ లేకపోతే ఇష్టారాజ్యంగా బిహేవ్ చేస్తా ఉన్నారు. చాలా మంది అందులో అడ్వకేట్లు ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జీలు ఉన్నారు. కానీ వాళ్ళకి ఎక్కడ కూడా భాష మీద నియంత్రణ లేదు. వాళ్ళు ఎక్కడున్నారు, ప్రపంచం వాళ్ళని చూస్తుందా, మనం కూర్చున్న పార్లమెంట్ ఎందుకు వచ్చినాం మనం పార్లమెంట్కి అనేటువంటి కనీస అవగాహన లేనట్టు ఉన్నారు. కొన్ని ఈయననే కొత్తగా నాలాగా మొదటిసారి వచ్చిండ్రు అంటే అది కాదు. ఒక్కొక్కరు 5-5 సార్లు 6-6 సార్లు 7-7 సార్లు గెలిచినోడు కూడా ఇక రేపో మాపో రెడీగా ఉన్నాడు, పోయితాను కరెక్ట్ కూడా పోడియంలోకి వస్తాడు. ఎందుకు వచ్చినామంటే మోడీ గారు చెప్పారు కాబట్టి మేము వ్యతిరేకించాం. సో ఇట్లా కాకుండా వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనేది దయచేసి మీరు పిల్లలకు నేర్పియండి. చిన్నప్పటి నుంచే ఇది ఏది మంచి ఏది చెడు అనేది నేర్పియండి. అది చదువు అని నేను అనుకుంటాను. ఏది మంచి ఏది చెడు నేర్పిస్తే సమాజానికి ఉపయోగపడే రీతి లోపల రేపు తను ఎంచుకున్నటువంటి వృత్తి లోపల ఆ విద్యార్థి కానీ ఆ వ్యక్తి కానీ భవిష్యత్తులో ఈ దేశానికి ఉపయోగపడేలాగా మారుతుందని చెప్పి సంపూర్ణంగా విశ్వసించేటువంటి వ్యక్తిని. ఐ స్టార్టెడ్ మై కెరీర్ యాజ్ ఏ టీచర్, తర్వాత జర్నలిస్ట్ పోయినా, తర్వాత వకీలు పోయినా, తర్వాత రాజకీయ నాయకుడిగా మారినా. ఏది మారినా అన్నిటికంటే ఎక్కువ ఇప్పటికీ నేను ఏదైనా పల్లెటూరు పోతే ముందు అక్కడికి పోయి స్కూల్ను చూడాలనిపిస్తుంది. ఇందాక భాస్కర్ రావు గారు చెప్పినటువంటి వీళ్ళు ఎన్ని ఉన్నాయంటే ఎన్నోనే చెప్తలేకపోతున్నారు. మన తెలుగు టీచర్లు కొంచెం జాగ్రత్త పడాలని సవినయంగా అప్పీల్ చేస్తాను. పిల్లల్ని లేపి 5వ తరగతిలో 7వ తరగతిలో అడిగితే బాబు వీళ్ళు ఎన్ని ఉన్నాయంటే ఎన్నోనే చెప్పలేకపోతున్నారు. ఒక ఆయన 20 అంటాడు, ఒక ఆయన 30 అంటాడు, ఒక ఆయన 40 అంటాడు, ఇంకొక ఆయన టీచర్ ముఖం చూస్తుంటాడు. సో కాబట్టి దయించి ఆ పేరు తెచ్చుకోకండి. బాగా పనిచేస్తున్నాం, మనకుండే ఇబ్బందులు, రకరకాలైనటువంటి అవస్థలు. ఇందాక భాస్కర్ రావు గారు చెప్పినట్టు 3 బస్సులకి 4 ఊర్లు మారి రకరకాలైనటువంటి అవస్థలు పడి పోతా ఉన్నాం. అయినప్పటికీ ఇంకా ఈ సొసైటీ ఈ మాత్రమైనా మంచిగా నడుస్తుందంటే దానికి కారణం మీరే, గురువులు. మీరు నేర్పించినటువంటి మార్గదర్శనం లేకపోతే ఈ సొసైటీ ఈ మాత్రం కూడా మంచిగా ఉండేది కాదు. అందుకని దయచేసి గురువందనం రోజు వచ్చిన భాస్కర్ రావు గారైనా నేనైనా మీకు ఏదో క్లాస్ చెప్తున్నామని ఫీల్ కాకుండా దయచేసి మీరంతా కూడా ఈ దేశ నిర్మాతలు. ఈ దేశ భవిష్యత్తు ఎక్కడ ఆధారపడి ఉందంటే మీ చేతుల్లో ఆధారపడింది. అందుకని దయచేసి చట్టాలు వచ్చి కొత్తగా ఇబ్బందులు పెట్టే కంటే ముందే మన పాఠశాలని, ఇది నా పాఠశాల, నా కొడుకు చదివితే కూడా ఇట్లే చదువుకోవాలి, నా కొడుకు చదువు చెప్తున్నట్టు పిల్లలకు చెప్తున్నా అనేటువంటి రీతి లోపల మీరు చదువు చెప్తున్నటువంటి పాఠశాలని మీరు తీర్చిదిద్దాలని మీకు అందరికీ అప్పీల్ చేస్తూ
చంద్రశేఖరరావు గారు ఆయన వచ్చి కొన్ని గురుకులాలు పెట్టిపోయింది. వారం రోజుల నుంచి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఒక మాట చెప్తున్నాడు, మేము కూడా గురుకులాలు పెడతాం, గురుకులాలకి 5,000 కోట్లు ఇస్తామని చెప్తున్నాడు. ఆయన ఎవరికి ఇస్తున్నారు ఈ 5,000 కోట్లు? ఆయన 10,000 కోట్లు పెట్టి గురుకులాలు పెట్టిపోయాడు, వీళ్ళు వచ్చి 5,000 కోట్లు పెట్టి గురుకులాలు పెడతారంట. ఏదైనా స్కూల్ పోతే ఆ స్కూల్లో పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే, నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒకసారి అసెంబ్లీలో అడిగినా, సార్ 3,500 రూపాయల నుంచి ఇక స్కావెంజర్ను తీసేస్తే స్కూల్లో టీచర్ల పరిస్థితి ఏంది, ఆ టాయిలెట్స్ పరిస్థితి ఏంది, ఎట్లుంటుందంటే మీరు గ్రామ పంచాయతీకి ఒకళ్ళు తెచ్చి పని చేయించుకోరు అని అడుగు కేసీఆర్. గ్రామ పంచాయతీల్లో వచ్చాడో పొద్దునే బాత్రూమ్లు కడిగిపోవాలంట. ఎవరు కడుగుతారు? ఎందుకు వస్తాడు? మనం పెట్టే దుబారా ఖర్చులో 3,500 రూపాయలు స్కావెంజర్కి ఇచ్చే జీతం ఎంత సార్ అంటే దాని మీద చర్చ జరగనీయరు అసెంబ్లీ లోపల. వాస్తవాలని బేసిస్ గా చేసుకొని చర్చలు జరుగుతలేవు పార్లమెంట్ లోపల. అట్లీస్ట్ భవిష్యత్తులో అయినా మీ విద్యార్థులందరూ ఎమ్మెల్యేలుగాను, ఎంపీలుగాను, భావి భారత చట్టసభలలో ఎదిగేటువంటి వ్యక్తులుగా ఎదుగుతున్న సందర్భంగానైనా వాళ్ళకి వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్ అనేది నేర్పించిన రీతి లోపల మన విద్యా బోధన జరగాలని కోరుకుంటూ, భాస్కర్ రావు గారు మాట్లాడిన తర్వాత నేను ఏం మాట్లాడినా అది బాగుండదు కాబట్టి మాట్లాడాలని ముఖ్య అతిథిగా పిలిచారు. మీ అందరి ఓట్లతోటి, మీ అందరి ఆశీస్సులతో ఎంపీ గెలిచిన కాబట్టి టాగ్లైన్ ఒకటి వచ్చింది కాబట్టి మాట్లాడాలి కాబట్టి 2 నిమిషాలు మీతో వేదికను పంచుకోవాలని మాట్లాడిన తప్ప, భాస్కర్ రావు గారు మాట్లాడిన తర్వాత నేను వందన సమర్పణ చేసి ముగిస్తే బాగుండేది అనేది నా భావన. మీ అందరినీ కలుసుకోవడానికి ఒక వేదికగా భావించి ఇక్కడికి వచ్చినాను. నా ఎన్నికలలో ప్రత్యక్షంగా పరోక్షంగా నా గెలుపు కోసం పనిచేసినటువంటి మా ఉపాధ్యాయ సోదర సోదరి మనందరూ కూడా పేరు పేరున మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వీడియో రికార్డ్ అయితే ప్రపంచం చూస్తుంది, అయినా ధైర్యంగా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఉపాధ్యాయులు లేకపోతే రాజకీయాలు ఉండేవి. ఉపాధ్యాయుడు కంపల్సరీ రాజకీయం చేయాల్సిందే. నేనే చెప్పిన కదా, మీరు చదువు చెప్తేనే మేము ఇందాక వచ్చినామని. అందుకని మీరు రాజకీయం చేయకుండా ఉంటే బాగుండదు, రాజకీయాలు చేయాల్సిందే. ఆ రాజకీయాలలో ఏది మంచి ఏది చెడు అని చెప్పేటువంటి దిశగా మీరందరూ కూడా సమాజాన్ని నడుపుతారని చెప్తూ చివరిగా మరొకసారి స్వామి వివేకానంద గారి మాటల్ని గుర్తు తెచ్చుకొని, మీ పిల్లలు తరగతి గదిలో ఉంటే మీరు చదువు ఎంత గొప్పగా చెప్తారో, ఎంత గొప్పగా ట్యూషన్ ఇంటికి వస్తే పిల్లలకి చెప్తారో అంతే గొప్పగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దాలని చెప్పి తెలియజేస్తూ, గురువందనం సందర్భంగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా అప్పీల్. ఆయన పెట్టిన గురుకులాలు ఎటుపోయినాయో నాకు తెలియదు, మీరు వచ్చి పెట్టే గురుకులాలు ఎటుపోతాయో నాకు తెలియదు. కానీ ఈ 5,000 కోట్లని మా ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చి ఆ పాఠశాలలో ఉన్నటువంటి కష్టాలు ఏవైతున్నాయో, టాయిలెట్స్ ఇబ్బందులు ఏవైతున్నాయో, స్కావెంజర్లు ఇబ్బందులు ఏవైతున్నాయో వాటిని తీర్చిదిద్ది మనందరి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలని పంపిస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకి భిన్నంగా ఆదర్శవంతంగా మారడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, తాపస్ జిల్లాధ్యక్షుడు మిత్రుడు దత్తాత్రి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా గురువందనం కార్యక్రమానికి నన్ను ఇక్కడికి పిలిచిన మీకు అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.